ఈ రోజుల్లో రాజకీయాలు చాలా కాస్ట్లీ గురు. ఓటు వేయాలన్నా, ఓటు తీసుకోవాలనుకున్నా కూడా నోటు పడేయాల్సిందే అనే విమర్శ ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికే వచ్చాను నేను. రాజకీయం మంట పట్టిందా? రాజకీయాలు నేర్చుకుంటున్నారా? నేను రాజకీయం చేయడానికి రాలేదు, రాజనీతి నేర్పించడానికి వచ్చానని ముందే చెప్పాను. విశాఖ నార్తే మీరు కావాలని ఎంచుకున్నప్పటికీ కాపు సామాజిక వర్గం ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది కాబట్టే మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటిది మరొక విమర్శ. గుణం లేనివాడు కులాన్ని పట్టుకుంటాడు, పస లేనివాడు ప్రాంతాన్ని పట్టుకుంటాడు. ఎక్కడ దొరకరు మీరు, ఎందుకంటే చాలా కరడు కట్టినటువంటి డిపార్ట్మెంట్లోంచి వచ్చారు కాబట్టి. మిమ్మల్ని జనసేనలోంచి వెళ్ళగొట్టారా, వచ్చేసారా? ఏ వ్యక్తి అయితే మీటింగ్ పెట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని గంటల సేపు కూర్చోబెట్టి వెయిట్ చేయించేవాడు. పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ కాంటాక్ట్ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర లేదు. సింగిల్ మ్యాన్ షో, లేకుంటే 2 వ్యక్తుల షో, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడున్న సినారియోలో మిమ్మల్ని చంపాల్సిన అవసరం, లేకపోతే మిమ్మల్ని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అసలు? వాళ్లకు అసౌకర్యం కలిగించానో ఆ బాసులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డా, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డా? The interview I thoroughly enjoyed.